కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. చేసేటువంటి పని న్యాయబద్ధంగా చేయగలుగుతారు. ఖర్చు చేసేటప్పుడు కూడా ఇతరులకు ఉపకారం జరగడం కోసం ఖర్చులు చేస్తారు. అలా మీరు చేసేటువంటి పనులలో న్యాయబద్ధత ఉన్నా మాట్లాడే విధానమును అపార్థం చేసుకోవడం ద్వారా వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడము, ఎదుటి వ్యక్తులు అడిగిన తర్వాతే సమాధానం చెప్పడము మొదలైనటువంటి వాటిని కొంత అలవర్చుకోవడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా రావలసిన సొమ్ము విషయంలో కూడా ఆలస్యంతో చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం, రావాల్సినది పూర్తిగా పొందడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. స్నేహ సంబంధాల కోసం మీరు మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నతులైన వ్యక్తులతో స్నేహం మొదలైనటువంటివి సంభవించే అవకాశం ఉంది. అవి భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటాయి. వృత్తి స్థానం అనుకూలమైన ఫలితాలనే అందజేస్తుంది. వృత్తిలో సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు, సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. ఇలా పూర్తి చేయడం విషయంలో మీకు సహకరించేటువంటి వారుగా ఆత్మీయులు ఉంటారు, అలాగే మీ క్రింద పనిచేసేవారు ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీ కృతజ్ఞతను పంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వారికి మీ చేతనైన సహకారం చేయడము, లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సాక్షాత్తు భగవంతుడిని ప్రార్థించడం. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి మనం ఉపకారం చేయాలి అంటే ఆ వ్యక్తి మనకు ఉపకారం చేసినప్పుడు అతని స్థాయి పెద్దది, మన స్థాయి చిన్నది. అదే మనం వారికి ఉపకారం మళ్ళీ చేయాలి అనుకున్నట్లయితే వారి స్థాయిని తగ్గించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ కారణంగా మనం ఎవరి వలనైతే ఉపకారం పొందుతూ ఉన్నామో వారికి భగవంతుడు మేలు చేయాలి అని కోరినట్లయితే అది ఉత్తమమైనటువంటి విధానం అవుతుంది. విద్యా విషయంలో నూతన విషయాలన్నింటినో స్వీకరించగలుగుతారు, గ్రహించగలుగుతారు. పిల్లలు కూడా తాము ఎన్నో కొత్త విషయాలను కూడా గ్రహిస్తూ ఉంటారు. ఆ విధంగా గ్రహించినటువంటి విషయాలు మనసులో స్థిరంగా ఉండడం, అవసరమైనప్పుడు వెలికి రావడం అనే చర్య కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. విశేషించి హయగ్రీవునికి సంబంధించినటువంటి ఆ ధ్యానం కూడా మీకు జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. ఆయన గుర్రపు ముఖంతో ఉంటాడనమాట విష్ణుమూర్తి. అటువంటి ఆయన్ని స్మరించడం ద్వారా విద్యా విషయంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.